ఇక్కడ కనిపిస్తున్న స్వీట్ అయితే నేను 5 మినిట్స్‌లో స్టవ్ వెలిగించే పని లేకుండా ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీ మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. హాయ్ అండి. వెల్కమ్ టు కళా కిచెన్ డైరీస్. ఈ స్వీట్ కోసం నేను 3 స్పూన్స్ మిల్క్ పౌడర్ పాల పొడిలో 2 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి ఇలా క్రీమ్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకొక బౌల్‌లో ఒక 2 స్పూన్స్ జామ్‌కి 1 స్పూన్ వాటర్ యాడ్ చేసి ఇది కూడా క్రీమ్ లాగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత హాఫ్ కప్ మిల్క్‌లో ఒక చిటికెడంత ఆరెంజ్ ఫుడ్ కలర్, ఇంకా 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసి కలర్ మిల్క్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక బ్రెడ్‌ని ఇలా సర్కిల్స్ లాగా కట్ చేసేసి పక్కన పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్న కలర్ మిల్క్‌లో ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డిప్ చేసి పాలనిలా తీసేసి పక్కన పెట్టుకొని, ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ ఉంది కదా! ఈ క్రీమ్‌ని 2 స్లైసెస్ పైన నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసేసి మిగతా 2 స్లైసెస్‌ని వీటిపైన కవర్ చేయాలి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రెడ్ మిక్స్చర్ ఉంది కదా! జామ్ మిక్స్చర్. ఆ జామ్ మిక్స్చర్‌ని ఈ పైన లేయర్‌లో ఈవెన్‌గా స్ప్రెడ్ చేయాలి. చూస్తే చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఈ స్వీట్ గనక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్‌లో ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ స్వీట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈ స్వీట్ అయితే చాలా జ్యూసీగా, స్వీట్‌గా చాలా బాగుంది. పాలపొడి టేస్ట్ మీకు తెలుసనుకుంటా. చాలా టేస్టీగా, స్వీట్‌గా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.